కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకం కింద ఎంపికైన వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. 2023 మార్చిలో పీఎం మిత్ర పథకం కింద బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ గా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఎంపిక చేసింది కేంద్రం. 200 కోట్ల రూపాయల నిధులను మౌలిక వస్తువుల కల్పన కోసం కేటాయించింది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంఘం మండలాల పరిధిలోని 1327 ఎకరాలలో విస్తరించి ఉన్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కులలో ఒకటి. 2017 అక్టోబర్ నెలలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ హబ్ గా మారబోతోంది. పీఎం మిత్ర పథకం ద్వారా సుమారు 1000 కోట్ల రూపాయల నిధులతో పాటు 3 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందనున్నారు. కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా 5 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన 10 కీలక ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. అందులో కీలకమైంది వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. ప్రస్తుతం మనం చూడొచ్చు, పైలా 2017 అక్టోబర్లో అప్పటి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబడ్డ టెక్స్టైల్ పార్కును పీఎం మిత్రలో కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రస్తుతం ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కూడా ఊపందుకున్నాయి. అసలు మెగా టెక్స్టైల్ పార్క్ ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది, ఇక్కడి తాజా పరిస్థితి ఏంది, పీఎం మిత్రలో ఒక ప్రాజెక్టును ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ ఏ అభివృద్ధి పనులు జరగబోతున్నాయి, ప్రస్తుతం ఏ కంపెనీలు ఇక్కడ వర్క్ మొదలుపెట్టాయి తెలుసుకుందాం. 2017 అక్టోబర్ 22న నాటి సీఎం కేసీఆర్ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. విడతల వారీగా కార్యక్రమాలు ప్రారంభించి ప్రస్తుతం 3 కంపెనీలు తమ యూనిట్లను నెలకొల్పాయి. కైటెక్స్, గణేష, ఎకోస్పియర్, యంగ్వర్ కార్పొరేషన్ కంపెనీలు ప్రస్తుతం ఉత్పత్తి సైతం ప్రారంభించాయి. దేశంలోనే 3వ అత్యధిక పత్తిని పండించే రాష్ట్రము తెలంగాణ. ఆ తెలంగాణలోనూ వరంగల్ జిల్లా అత్యధికంగా పత్తి పండించేటువంటి జిల్లా. సో ఇక్కడ గతంలో అజంజాహి మిల్లు ఉండేది. అక్కడ కార్మికులు దాదాపు 10,000 మందికి పైగా పనిచేసేవారు. ఇక్కడ పండించే నాణ్యమైన పత్తి విదేశాలకు కూడా ఎగుమతైంది. 1934లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన కొడుకు అజంజాహి పేరుతో మిల్లును స్థాపించాడు. 1974 వరకు అది పూర్తిగా ఎన్టీసీ ఆధీనంలోకి వెళ్ళింది. 92 వరకు కూడా అక్కడ ఉత్పత్తి నడిచి పూర్తిగా నష్టాలకు వెళ్ళడంతో 92 నుంచి పూర్తిగా ఆ అజంజాహి మిల్లు ప్రభావం కోల్పోయింది. 2022లో కార్మికులందరికీ వీఆర్ఎస్ ఇచ్చి కంప్లీట్గా ఆ మిల్లును భూస్థాపితం చేసిన పరిస్థితి. అప్పటి నుంచి తెలంగాణలోని ఈ వరంగల్లో పత్తి పండించే రైతులు ఎక్కువ ఉన్నారు. దానికి దిగుబడి అధికంగా వచ్చేది. ఆ యొక్క పత్తిని విదేశాలకు కానీ ఇక్కడ ఇండస్ట్రీ స్థాపించడానికి కానీ ఎటువంటి అవకాశాలు లేక 2 దశాబ్దాల పాటుగా ఇబ్బందులు పడ్డారు. 2017లో కేసీఆర్ ప్రభుత్వము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పత్తి రైతుల్లో ఆనందం వ్యక్తమైన పరిస్థితి. దాదాపు 1327 ఎకరాల పొలాలను సేకరించారు. ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు 60 నుంచి 70 పైగా అంతర్జాతీయ జాతీయ సంస్థను నెలకొల్పితే ఇక్కడ పూర్తిగా పారిశ్రామిక విప్లవం వస్తున్నటువంటి భావనతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు 2017 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. భూమి పూజ తర్వాత దాదాపు 10ల సంఖ్యలో కంపెనీలతో కూడా ఎంబీఓలు కుదుర్చుకున్నారు. ప్రస్తుతము ఈ ప్రాంతంలో కైటెక్స్, అదేవిధంగా గణేష్ అపారెల్స్, యంగ్ ఇండియా, సో ఈ 3 సంస్థలు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకున్నాయి. కంప్లీట్గా కైటెక్స్తో పాటుగా గణేష్ అపారెల్స్లో వర్క్ కూడా కొనసాగుతోంది. అక్కడ ప్రోడక్ట్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్. యంగ్ వన్లో మరికొద్ది రోజుల్లోనే పనులు కూడా కంప్లీట్ అయ్యి పూర్తిగా ఇక్కడ పనులు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ పార్క్ అంతా కూడా కంపెనీలకు పూర్తి స్థాయిలో ప్రారంభం జరిగితే 1,00,000 మందికి పైగా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంది. అయితే కొంత ప్రభుత్వాల నిర్లక్ష్యము, ఇక్కడ కంపెనీలు రావడానికి కొంత ఫీజిబిలిటీ లేకపోవడంతో నత్తనడకన ప్రస్తుతం పనులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అందుకోసం భారతదేశ వ్యాప్తంగా 7 టెక్స్టైల్ పార్కులను, ఇంటిగ్రేటెడ్ పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. పిఎం మిత్ర స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పిఎం మిత్ర స్కీమ్ ద్వారానే మొత్తంగా 7 ప్రాజెక్టు లోపల వరంగల్కు చెందినటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును కూడా ఆ యొక్క పిఎం మిత్ర స్కీమ్ కింద ఎంపిక చేయడం జరిగింది. ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మెగా టెక్స్టైల్ పార్కును బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. దీనిలో ఫార్మ్ టు ఫైబర్, ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫైర్ అనేటువంటి 5F విధానంలో ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ అభివృద్ధి చేసేందుకు దాదాపు 1000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వము కేటాయించింది. అందులో 200 కోట్ల రూపాయలను రేపు మరి కాసేపట్లో ప్రధానమంత్రి ప్రారంభించిన తర్వాత
ఆ 200 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లు పనులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఇక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే దాదాపు 1000 పైగా ఉన్నటువంటి భూ నిర్వాసితులకు ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక హౌసింగ్ సైట్ను కూడా కేటాయించారు. అందులో రాజీవ్ టౌన్షిప్ పేరుతో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించి పూర్తిగా అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ కంపెనీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా టెక్స్టైల్ ఇండస్ట్రీతో పాటుగా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇటు పత్తి రైతులు మరో చోటికి నష్టాలకు అమ్ముకోకుండా పత్తి నాణ్యమైన పత్తి కూడా ఇదే కంపెనీలో వినియోగిస్తే పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఏరియా అంతా కూడా ఒక డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకు ఆ 3 కంపెనీలు ఏవైతే కైటెక్స్, యంగ్ ఇండియా, అదేవిధంగా గణేష్ అప్పర్, సో ఆ మూడిట్లో వర్క్ జరుగుతుంది. అసలు ఆ కంపెనీలకు సంబంధించి వివరాలు ఏంటో తెలుసుకుందాం. నాడు 20కి పైగా కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నప్పటికీ 3 కంపెనీలు మాత్రమే టెక్స్టైల్ పార్కులో యూనిట్లను స్థాపించాయి. ప్రధాని మోడీ F5F విజన్లో భాగంగా మౌలిక వసతుల కల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. టెక్స్టైల్ పార్కులోని 60% స్థలాన్ని ఇన్వెస్టర్లకు కేటాయించారు. రోడ్లు, నీటి సరఫరా, స్ట్రీట్ లైట్లు, ఇంటర్నల్ రోడ్స్ ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక 232, 132, 33 kV విద్యుత్ సబ్స్టేషన్లు, 220 kV ట్రాన్స్మిషన్ లైన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ప్రతిరోజు 12 మిలియన్ లీటర్ల నీటి సరఫరా వ్యవస్థ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ సౌకర్యంతో కూడిన వ్యర్థ జలాల శుద్ధీకరణ ప్లాంట్ పూర్తయింది. ప్రస్తుతం 2000 మందికి పైగా కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. సంగెం మండలాల పరిధిలో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో ప్రస్తుతం 2 కంపెనీలు ప్రొడక్షన్ మొదలుపెట్టాయి. అందులో కైటెక్స్, మరొకటి గణేష అపారెల్స్. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కంపెనీ గణేష అపారెల్స్ ఈకో స్పియర్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది దేశవ్యాప్తంగా పెట్ బాటిల్స్ రీసైక్లింగ్లో కీలకమైనటువంటి కంపెనీ. వేస్ట్ను రీసైకిల్ చేసి పాలిస్టర్ స్టాపుల్ ఫైబర్ RPSF స్పన్ యార్ను, అదేవిధంగా డైడ్ టెక్స్చరైజ్ యార్ను, సో దీని తయారీ లోపల ఈ కంపెనీ చాలా కీలకమని చెప్పొచ్చు. ఇది యూసేజ్ చేసినటువంటి పెట్ బాటిల్స్ అన్నిటిని కూడా తిరిగి రీయూజ్ చేసేటువంటి సస్టైనబుల్ పెట్ ప్రోడక్ట్స్గా కొన్ని ఫైబర్, అదేవిధంగా యార్న్, మరోవైపు చిప్స్గా తయారు చేస్తుంది. సో దీంతో పూర్తిగా అటు రీసైక్లింగ్ ప్రాసెస్లో, ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్రాసెస్లో ఈ కంపెనీ పేరుగాంచినటువంటి కంపెనీ. సో దాదాపు సంవత్సరాల క్రితం నుంచి కూడా గణేష ప్రస్తుతం ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. ఇందులో దాదాపుగా 300 పైగా ఉన్నటువంటి కార్మికులు వర్క్ చేస్తున్న పరిస్థితి. మరోవైపు యంగ్1 కంపెనీ. సో ఈ యంగ్1 కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి అవుట్డోర్ క్లాతింగ్, స్పోర్ట్స్ వేరు, షూస్, బ్యాగ్స్, సో వీటికి ప్రత్యేకమైనటువంటి కంపెనీ. 1974లో స్థాపించారు. ఇది ప్రస్తుతము కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోపల ఇన్స్టాల్మెంట్ కూడా చివరి దశకు చేరుకుంది. మరికొద్ది నెలల్లోనే యంగ్1 కంపెనీ ఇక్కడ తమ ప్రోడక్ట్స్ను కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ 2 కీలకమైన కంపెనీలతో పాటు మన కైటెక్స్ కంపెనీ. సో కైటెక్స్ అపారెల్స్ అనేది కేరళ బేస్డ్ కంపెనీ. ఇది కూడా ప్రపంచంలోనే 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరు. చిన్నపిల్లలు 0 నుంచి 24 months ఉన్నటువంటి ఇన్ఫాంట్స్ పిల్లలకు సంబంధించినటువంటి గార్మెంట్స్ను తయారు చేస్తుంది. దాదాపు యుఎస్కు, యూరోప్లకు ఇది ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. సో అంటే కీలకమైన 3 కంపెనీలు ప్రస్తుతం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోపల కంపెనీలు స్థాపించాయి. ప్రస్తుతం 2 కంపెనీలో ప్రొడక్షన్ జరుగుతుండగా మరో కంపెనీ మరికొద్ది నెలల్లో ప్రొడక్షన్ చేసే అవకాశం ఉంది. ఇక PM మిత్రాలో ఈ యొక్క కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీంతో 200 కోట్ల రూపాయలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అందించబోతున్నారు. మొత్తంగా 1000 కోట్ల రూపాయలు ఇక్కడటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూడొచ్చు. ఈ కంపెనీస్కు సంబంధించి మొత్తంగా 1327 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు రహదారులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదేవిధంగా సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ సప్లై, నిరంతరాయంగా పవర్ సప్లై సంబంధించినటువంటి కీలక మౌలిక వసతుల కోసము ఈ యొక్క కేంద్రం ఇచ్చేటువంటి డబ్బులు వినియోగించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ పార్కుకు సంబంధించి కూడా దాదాపు $160 మిలియన్ డెవలప్మెంట్ కాస్ట్తో ఈ యొక్క నిర్మాణం జరుగుతున్నాయి. 1,00,000 మందికి ఉపాధి కల్పించబోతుందంటూ కూడా దీనిపై అంచనాలు. ఇక ప్రధానంగా ఈ మెగా టెక్స్టైల్ పార్కు సంబంధించి మేజర్ మెట్రోస్ హైదరాబాదు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, చెన్నై 640 కిలోమీటర్లు, బెంగళూరు 720 కిలోమీటర్స్,
ముంబై 850 కిలోమీటర్లు, కోల్కతా 1370 కిలోమీటర్లు, న్యూఢిల్లీ ఇక్కడ నుంచి 1220 కిలోమీటర్లు. ఈ విధంగా దీనికి రూట్ కనెక్షన్, సో ట్రాన్స్పోర్టేషన్ కోసము ప్రధానంగా రైల్వే వ్యవస్థను చూసుకుంటే వరంగల్ రైల్వే స్టేషన్ 14 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా కాజ్పేట రైల్వే స్టేషన్ 26 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడ నుంచి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ ఈ రైల్వే వ్యవస్థ చాలా కీలకం. మరోవైపు ఇంటర్నేషనల్ కంపెనీలు కాబట్టి ఎయిర్పోర్ట్స్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 190 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ కనుక వస్తే కంపెనీలు త్వరితగతిన ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి పూర్తిగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పదుల సంఖ్యలో కంపెనీలు పనిచేయకుండా ఇక ఇక్కడ నుంచి తక్కువ దూరం ఉన్నటువంటి సీ పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ మచిలీపట్నం సీ పోర్ట్ 330 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంతోపాటుగా కాకినాడ సీ పోర్ట్ 400 కిలోమీటర్లు, చెన్నై 652 కిలోమీటర్లు, కృష్ణపట్నము 500 కిలోమీటర్లు. అంటే ఇక్కడ కనుక ప్రొడ్యూస్ అయినటువంటి ఆ యొక్క మెటీరియల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి సీ పోర్ట్ ద్వారా కూడా దాదాపు అప్రాక్సిమేట్గా 360 నుంచి 400 కిలోమీటర్ల లోపు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఈ టెక్స్టైల్ పార్క్ పిఎం మిత్రాలో మార్చి 2023లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాత 200 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ కొనసాగుతున్నటువంటి ఈ రోడ్లు, అదేవిధంగా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంటు, నిరంతరాయంగా పవర్ సప్లై కోసము చేస్తున్నటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 కోట్ల రూపాయలు జరుగుతుంది. ఇందులో ఇక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసము 6 లైన్లతో కూడినటువంటి ప్రైమరీ రోడ్డు, 4 లైన్లతో కూడినటువంటి సెకండరీ రోడ్డు నిర్మాణం కోసం ప్రస్తుతం సర్వేలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అంతా కూడా కంప్లీట్గా ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, కంప్లీట్గా అత్యాధునికమైనటువంటి వస్తువులు కల్పిస్తే వచ్చేటువంటి కంపెనీలు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ని బట్టి త్వరగా ఇక్కడికి ఈ సెజ్లో రావడము, ఆ తర్వాత ఇక్కడ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఉపాధి కల్పించడంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మందికి 1000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. డెవలప్మెంట్లో కూడా కీలక మైలురాయి ఈ యొక్క కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అయితే కాబోతోంది. ఇక మరికొద్ది సేపట్లోనే ప్రధాని నరేంద్ర మోదీ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా 10 కీలక ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. అందులో ఈ యొక్క కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఉంది. దీంతో మొత్తంగా 1000 కోట్ల రూపాయలను పిఎం మిత్ర కింద ఎంపిక చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ టెక్స్టైల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ డెవలప్మెంట్ కోసం అయితే ఇక్కడ వర్కులు జరుగుతున్న కొద్దీ కూడా కేటాయించబోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓరుగల్లులో ఒకప్పుడు అజంజాహి మిల్లు కీలకమైనటువంటి కంపెనీ, దాని ద్వారా 10,000 మందికి పైగా కార్మికులు పనిచేసేవారు. సో ఆ తర్వాత ఆ స్థాయి లోపల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్కు రావడం, దాదాపుగా వరంగల్ టౌన్తో పాటుగా వరంగల్ రూరల్కి సంబంధించి మొత్తంగా 18 లక్షల మంది పైగా జనాభా ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళందరిలో దాదాపుగా 1,00,000 మందికి పైగా ఉపాధి ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక పిఎం మిత్రతో రేపు మరికొద్ది సేపట్లో ప్రధాని ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోపల ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పనులు కూడా కొనసాగే అవకాశం ఉంది. పిఎం మిత్ర ఫండ్స్ ద్వారా పనులు త్వరితగతిన పూర్తయితే మరికొద్ది నెలల్లోనే ఎంఓయూలు కూర్చుకున్న మిగతా కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి తమ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి ప్రొడక్షన్ మొదలుపెట్టే అవకాశం. మొత్తానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం పిఎం మిత్రలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఎంపిక చేయడంతో కూడా ఇక్కడ డెవలప్మెంట్ వేగంగా జరగడంతో పాటు నిధుల లేమి లేకుండా కేంద్రమే నేరుగా నిధులు ఇవ్వడంతో పూర్తిగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రూపురేఖలు కూడా త్వరలో మారే అవకాశం అయితే కనిపిస్తోంది.